ఇవాళ టోటల్గా 100కి 100% మార్క్స్ సంపాదిస్తోంది. ఈ 2 శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపించి అవి రెండింటిని కలుసుకునేలా చేయడం, అదే డాకింగ్. ఆ కలిసిన తర్వాతన అది మొన్న జరిగిపోయింది, అదే ఒక సక్సెస్. ఆ తర్వాతన మళ్ళీ విడతీయటం, కలిసి ఉన్నాయి అలా మూవ్ అవుతూనే విడతీయటం, అది ఇప్పుడు జరిగినటువంటిది. ఏదైతే దీంతో డాకింగ్ డీడాకింగ్ ప్రక్రియ 2 కూడా పూర్తయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ శాటిలైట్స్ పనిచేస్తుంటాయి, అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దీని వెనకాల అసలు ఉద్దేశం ఏంటంటే అంతరిక్షంలో మనకంటూ సొంత అంతరిక్ష కేంద్రం పెట్టుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ అమెరికా, యూరప్ దేశాలు ఇంతకుముందు పెట్టుకున్నటువంటి అంతరిక్ష కేంద్రం దాన్ని తీసేయబోతున్నారు. ఎవరికి వాళ్ళు ఇక పెట్టుకునేటటువంటి సందర్భంలో భారత్కి సంబంధించిన అంతరిక్ష కేంద్రం పెట్టాలి అంటే ఒక్కోసారి ఒక్కొక్కటి తీసుకెళ్ళి అక్కడ డాకింగ్ చేసేదానికంటే ఈ డాకింగ్ ప్రక్రియ సిస్టమేటిక్గా జరిగితే కనుక వేగంగా పూర్తయ్యేటటువంటి అంశం ఉంటుంది. అదే ఇప్పుడు ఇస్రో చేసినటువంటి ప్రయోగం, అద్భుతమైనటువంటి విజయం సాధ్యమైంది. ఇక దీని తదుపరి దశ అన్నటువంటిది అంటే తదుపరి ప్రయోగాలు పూర్తి చేసి మరింత సక్సెస్ వైపుకి వెళ్తామని చెప్పేసి ఇస్రో చెప్తోంది.